బ్రేకింగ్ న్యూస్ చూసినాం. తమిళనాడులో అగ్ని ప్రమాదం సంభవించింది. విరుద్ధనగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని ఎక్సెల్ అనే బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 10కి పైగా గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 20 గదుల్లో 60 మంది లోపల ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా 4 సార్లు పేలుళ్లు చోటు చేసుకోవడంతో ఆకాశాన్ని తాకేంతగా పొగ వ్యాపించింది. సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు అనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టపాసులు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజిన్లతో సుమారు గంట సేపు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలిస్తున్నారు. చాలా మంది కార్మికులు లోపలే ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విరుద్ధనగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని ఎక్సెల్ అనే బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. 10కి పైగా గదులు అంటే లోపల ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తం 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 20 గదుల్లో 60 మంది లోపల పనిచేసినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎంత భారీగా మొత్తం పొగంతా ఆకాశాన్ని తాకేంత స్థాయిలో వ్యాపిస్తుందో మనకు కనిపిస్తోంది. సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ప్రకంపనలు అనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.